హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బావున్నా. ఈ వ్లాగ్ అయితే ఉగాది రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే పప్పయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. శనగపప్పును కుక్కర్‌లో వేసి చాలా మెత్తగా అయిపోతుంది. అందుకనేసి మామూలుగా బౌల్‌లోనే కుక్ చేసుకుంటున్నాను. అది ఉడికేలోపైతే మిగతా పనులనైతే చేసేసుకుంటాను. ఇక్కడైతే ఉగాది పచ్చడి కోసమైతే చింతపండు జ్యూస్‌ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ బెల్లం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసేసుకుంటారు. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేసేసుకుంటాను. కొంచెం వాటర్ లాగానే చేసేసుకుంటాను. కొంచెం బాగా తిక్కుగా ఉండేలాగా చేసేసుకుంటారు. ఇంకా కొందరైతే ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటారు. నేనైతే ఫ్రూట్స్ ఏమీ వేయను. మామూలుగా మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఇంకా కొద్దిగా మిరియాల పౌడరు, ఉప్పు వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకొని అవైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఇది కాస్త వాటరు బయటకొచ్చేసిన తర్వాతనైతే జార్‌లో వేసేసుకుంటున్నాను. కొంచెం వేడిగానే ఉంది పప్పు. ఇంకా లేట్ అయిపోయిందనేసి ఫాస్ట్‌గా అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. పప్పు వేడి తగ్గినంక వేసేసుకుంటే కొంచెం పొడి పొడిగా వచ్చేది. ఇప్పుడైతే వేడి మీద గ్రైండ్ చేసేసుకోవడం వల్ల ముద్దలాగా అయ్యింది చూడండి. ఇక్కడైతే బెల్లంతోనైతే చేసేసుకుంటున్నాను. ఈరోజు భక్షాలు బెల్లాన్నయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం ఏదైనా ఫెస్టివల్ ఉంటే ముందు రోజే కొన్ని పనులు చేసేసుకోవడము బెస్ట్ అని అనిపించింది. నాకు ఈ బెల్లాన్ని కట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. అస్సలు రాలేదు. కొంచెం ఎక్కువ టైం అయితే పట్టేసింది. అదే నేను ముందు రోజు కట్ చేసుకొని పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్‌గా అయిపోయేవి పనులైతే. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకున్నాను బెల్లంలోకి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం మొత్తం కరిగించే వరకైతే దీనిని కాస్త మరిగించుకోవాలి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డే ఉన్నా కూడా పప్పయితే ఏం పాడవదు కదా! అందుకనేసి కొద్దిగా ఎక్కువ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా చేసేసుకోవడానికైతే ఉంటుంది. నేనైతే ఇక్కడ యాలకుల పౌడర్‌ని వేసేసుకుంటున్నాను. బెల్లం కాస్త మరిగిన తర్వాతనైతే యాలకుల పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నా. దానినైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పునైతే వేసేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా భక్షాలు చేసేసుకుంటారు? అంటే కొందరు రవ్వతోని కూడా భక్షాలు చేసేసుకుంటారు. కానీ నేనైతే ఎప్పుడు శనగపప్పుతో చేయడమే అలవాటు. అవంటనే ఎక్కువగా ఇష్టపడతారు ఇంట్లో అయితే. ఇంకా ఇదైతే ఉడికిపోయింది. అంటే కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాతనైతే కాస్త నెయ్యి వేసేసుకున్నాను. ఇంకా దీనినైతే పక్కన పెట్టేసుకొని మైదా పిండి కలుపుకొని పెట్టేసుకున్నాను. మైదా పిండిని ఎంత మంచిగా సాఫ్ట్‌గా కలిపేసుకుంటే మనకు భక్షాలు చేయడం అంత ఫాస్ట్‌గా అయిపోతది. పిండి మంచిగా సాగుతూ ఉంటే ఫాస్ట్‌గా చేసేసుకోవడము అయిపోతుందన్నట్టు. నేనైతే ఈ భక్షాలు పెళ్లి తర్వాతనే నేర్చేసుకున్నాను. నాకెవ్వరైతే చెప్పలేదు. డైరెక్ట్ చేయడం అయితే చేసేసుకున్నాను. నేను పెళ్ళికి ముందైతే ఏమి ఎక్కువగా వంటలేమి చేయలేదు. ఎప్పుడైతే పెళ్ళైపోయిందో అన్ని వంటలనైతే నేనే నేర్చేసుకున్నాను. నాకైతే ఎవరైతే చేయడం చెప్పలేదు. ఈ భక్షాలు కూడా అంతేనండి. కొందరికైతే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే ఇవి చేయడం ఇష్టమే. ఇంకా తినడం కూడా చాలా ఇష్టము. వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా! మళ్ళీ ఉగాది వచ్చే వరకైతే వీటిని మనం ఎక్కువగా చేయడానికైతే ఇష్టపడము. కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక్క ఉగాదికే చేయాలనిపిస్తది స్వీట్ అయితే. భక్షాలైతే చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే కట్టుచారు చేసేసుకోవాలి. ఉగాది అంటేనే కట్టుచారు చాలా స్పెషలు. తెలంగాణ సైడ్ అయితే కట్టుచారు కంపల్సరీ చేసేస్తారు. ఇంకా ఊర్లో ఉండేవాళ్ళైతే కంపల్సరీ ఆ రోజు అదే ప్రిపేర్ చేసేసుకుంటారు. కట్టుచారు అంటే ఏం లేదండి. మనము శనగపప్పును ఉడికించి పెట్టుకుంటాం కదా! అందులో నుండి వాటర్‌తోనే చేసేసుకుంటాము. అందులో వాటర్ తీసేసుకొని కొంచెం అదే మనము గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ఉంది కదా! అది కొంచెం పక్కన పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇందులో అన్ని వెజిటబుల్స్ వేసేసుకొని కొంచెం చింతపండు రసాన్ని వేసేసుకొని మరిగించుకోవడమే. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చేయడం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది.
వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బావుంటుంది. నేనైతే అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. లేకపోయినా బానే ఉంటుంది. ఉన్నాయి కాబట్టయితే వేసేసాను బావుంటుందనేసి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇవి కాస్త ముక్కల్ని ఉడికించుకొని పెట్టేసుకుంటున్నాను. ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకున్న వాటర్ ఉంటాయి కదా! అవైతే వేసేసుకుంటున్నాను. అందులోనే కలిపేస్తానన్నట్టు. అంటే మనం పౌడర్ చేసుకున్నది. ఇంకా కొన్ని పప్పులుంటే ఆ పప్పులైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. చింతపండు రసాన్నయితే వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మీకు సరిపోయేంత ఉప్పు, కారము, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకేమెయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరిగించుకోవడమే. ఇది మరిగేలోపైతే మిగతా పనులనైతే చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఈసారి ఉగాదికైతే కొంచెం ఫాస్ట్‌గా అయితే అయిపోయాయి పనులైతే. ఇంకా ధనియా పౌడర్‌నైతే వేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు రెమ్మలను వేసేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్‌తోనే మనకు కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడైతే ఇది మరిగేలోపైతే నేను ఇంకొక పనైతే చేసేసుకోవాలి. భక్షాలు ఇంకా మిగతావి చేసేసి ఉన్నవి. అవైతే చేసేసుకుంటాను. ఫస్ట్ చేసినవైతే దేవుడికి పెట్టేసుకొని నైవేద్యంగా మిగతావైతే స్టార్ట్ చేసేసాను. చూడండి రెడీ అయిపోయింది. కట్టుచారు ఎంత బావుందో చాలా టేస్టీగా ఉంది. ఇంకా కాసేపు రెస్ట్ తీసేసుకొనైతే ఈవినింగ్ పనులనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. మనకు పనులుంటే అస్సలు పడుకోవాలనిపించదు. నాకైతే మొత్తం సింక్‌లో గిన్నెలే ఉన్నాయనే టెన్షన్‌తో నిద్ర గూడా పట్టలేదు. ఎందుకంటే చాలా గిన్నెలయిపోయాయి. ఇంకా కుకింగ్ చేసేసరికి ఓపిక లేకుండే. అందుకే ఎక్కడివక్కడ పడేసేసాను. అందుకే ఇప్పుడు ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసేసుకొని పనులనైతే స్టార్ట్ చేసేసాను. కిచెన్‌లో గిన్నెలుంటే మనకసలు వర్క్ చేయాలనిపించదు కదా! అందుకనేసి ఫస్ట్ గిన్నెలన్నిటిని క్లీన్ చేసేసాను. ఈవినింగ్ అయితే ఎక్కువ పనులేమీ లేవు. గిన్నెలు వాష్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా నైట్ ఒకసారయితే భక్షాలు చేసేసుకుంటాను. మళ్ళీ ఒకసారి వేడి వేడిగా తినేసి ఇంకా పనుల్ని కంప్లీట్ చేసేసుకోవడమే. మీరు ఉగాది ఏ విధంగా సెలబ్రేట్ చేసేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు. ఇంకా లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేస్తేనే నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వీడియోని లాస్ట్ వరకైతే చాలా తక్కువ మంది చూస్తున్నారు. దయచేసి వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో మీరు దాన్ని సపోర్ట్ చేస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే గిన్నెలైతే వాష్ చేసేసుకున్నాను. ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసేస్తున్నాను. ఈవినింగ్ కాస్త వాటర్ మిలన్ తినాలనిపించింది. అందుకే కట్ చేస్తున్నాను. ఇదైతే యెల్లో వాటర్ మిలన్ అయితే వచ్చింది. మాకైతే ఫస్ట్ టైమ్ అయితే మాకు యెల్లో వాటర్ మిలన్ వచ్చింది. ఎప్పుడైనా రెడ్‌దే తినేవాళ్ళము. దానికి దీనికి పెద్ద టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఏం లేదు. ఈ వాటర్ మిలన్ అయితే కొంచెం తియ్యగా ఎక్కువగా ఉందని అనిపిచ్చింది నాకైతే. ఇంకా వీటినైతే బౌల్‌లో వేసిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్‌గానైతే ఇవే తినేసొస్తాను. అంతేనండి. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.